నూతన సంవత్సరం వేళ అధికార వైసీపీ పార్టీ పెన్షన్ల డ్రామాకు తెరలేపింది. అవ్వాతాతలకు 3,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నట్లు బిల్డప్ ఇవ్వడం ప్రారంభించింది. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ 3,000 ఇస్తామని పాదయాత్రలో ఊదరగొట్టిన జగన్ 5 ఏళ్ల తర్వాత ఏదో ఘనకార్యం చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. పైగా 3 లక్షల మంది కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు చేస్తే అందులో 1,75,000 మందిని అనర్హులుగా ప్రకటించారు. సంక్షేమం మినహా అభివృద్ధి జాడేలేని రాష్ట్రంలో ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ప్రభుత్వం కోతలు పెడుతోంది. పెన్షన్దారులను పెంచామని చెబుతున్నప్పటికీ దరఖాస్తు చేసుకున్న వారిలో 1,75,000 మందిని అనర్హులుగా ప్రకటించారు. ఐటీ చెల్లించారని, కారుందని, విద్యుత్ బిల్లులు ఎక్కువ వచ్చాయని ఇతరత్రా సాకులతో అనేక మందికి పెన్షన్ మంజూరు చేయకుండా నిలిపివేశారు. ఇలా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిలో 1,75,000 మందికి పెన్షన్ నిలిపివేసి కొత్తగా 1,17,000 మందికి మాత్రమే పెన్షన్ ఇస్తున్నట్టు ప్రకటించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2018లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పెన్షన్ను 2,000 రూపాయలకు పెంచారు. పెంచిన పెన్షన్ను వెంటనే అమలు చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన మొదటి రోజే పెన్షన్ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఆనాడు జగన్ ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో ముఖ్యమంత్రి మళ్లీ నాలుక మడతేశారు. పెన్షన్ను సంవత్సరానికి 250 రూపాయల చొప్పున పెంచుకుంటూ పోతామని ప్రకటించారు. దీంతో 2024 జనవరి 1వ తేదీ నాటికి 2,750 రూపాయల నుంచి 3,000 రూపాయలు చేశారు. వాలంటీర్లు 1వ తేదీ నుంచి పెన్షన్ ఇవ్వడం మినహా ఇచ్చిన మాటకు ముఖ్యమంత్రి నాడు కట్టుబడలేదని పెన్షన్దారులతో పాటు విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో మొన్నటి వరకు పెన్షన్ రూపేణా నెలకు 1,750 కోట్ల రూపాయలు అవసరమయ్యేవి. తాజాగా పెరిగిన పెన్షన్ ప్రకారం 1,968 కోట్ల రూపాయలు 66,34,000 మందికి మంజూరు చేయాల్సి ఉందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. పెన్షన్ వారోత్సవాల పేరుతో జనవరి 8వ తేదీ వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 3వ తేదీన ముఖ్యమంత్రి కాకినాడలో పెన్షన్ పెంపును ప్రకటించనున్నారు. 3వ తేదీ వరకు అవ్వాతాతలకు పెన్షన్ వచ్చే అవకాశమే లేదు. ఏడాదికి 250 రూపాయలంటూ మధ్యలో సంవత్సరం పాటు పెన్షన్ పెంచకుండా విపరీతమైన జాప్యం చేశారు. దీనిపై అవ్వాతాతలు, పెన్షన్ పొందే దివ్యాంగులు నిరసన వ్యక్తం చేయడంతో ప్రభుత్వం దిగొచ్చింది. నూతన సంవత్సరం రోజు పెన్షన్ డ్రామా పట్ల ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నాయి.